సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు రాసిన మార్పు చూసిన కళ్ళు పుస్తకావిష్కరణ సభ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. వయోధిక పాత్రికేయ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో తమిళనాడు గవర్నర్ రోషయ్య చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని శ్రీనివాస్ను రోషయ్య అభినందించారు. రోషయ్య చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉందన్న బండారు శ్రీనివాస్ తాను కమ్యూనిస్టుగా కాకుండా ఓ సామాన్యుడిలా పుస్తకం రాశానని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు తమ అనుభవాలను పుస్తకంలో రాసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ పాత్రికేయులు మహాన్యూస్ ఎడిటర్ ఐ వెంకట్రావు అన్నారు. పుస్తకం రాసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. అధినేతగా ఉండటం, ఆ సందర్భంగా వాళ్ళ పిల్లలు రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి శ్రీ కె శర్మ గారు, మిత్రులు ఐ వెంకట్రావు గారు, ఎస్ నగేష్ కుమార్ గారు, అమర గారు, వెంకటరామయ్య గారు, ఇంకా చాలా మంది వెనక నుంచి వస్తూ ఉంటే నాకేదో టైము 5:30కి రండి అని చెప్పారు. కానీ మీరందరూ ఉన్నారంటే 5 గంటలకే వచ్చి మీతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నామండి. అలాంటి స్నేహితులందరి మధ్య ఈనాడు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మొదటిగా ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒకటి రోషయ్య గారిని పేపర్లో టీవీలో చూడటం తప్ప స్వయంగా చూసి చాలా కాలం అయింది. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చే నాటికి నాకు తెలిసిన ఏకైక పొలిటీషియన్ రోషయ్య గారు. సో రోషయ్య గారు ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన మహాయోధుడు, ఎందుకంటే మంచి మిత్రుడు జర్నలిస్టులందరికీ. కాబట్టి ఆయన రావడం అనేది చాలా శోభస్కరంగా ఉంది. నాకు వయోధిక పాత్రిక సంఘంలో లక్ష్మణరావు గారు మొట్టమొదటి కార్యం తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ముసలాం అయిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చేసింది. మరి నన్ను కూడా మెమరీ చేసుకునే వాళ్ళు తెలియదు. నా నైబర్ లక్ష్మణరావు గారు జర్నలిస్ట్ కాలనీలో. ఇటు వయోధిక పాత్రికేయ అనేది జర్నలిస్టులకు రిటైర్మెంట్ లేదు, చివరిదాకా ఏదో ఒకటి చేస్తూనే ప్రాణం విడవాలనే కోరిక ఉన్న వాళ్ళల్లో నేను ఒకటి. ఇది ఎక్కాల పుస్తకం సైజులో ఉంది, చాలా చిన్న పుస్తకం. రోషయ్య గారిని పిలవడం అంత పెద్ద మనిషిని సబబా కాదా అని 100 సార్లు ఆలోచించాం. కానీ ఆయన వచ్చి అంత పెద్ద మనసుతో అంత పెద్ద మనిషి వచ్చి చక్కగా ఈ కార్యక్రమానికి రావటం కాకుండా మమ్మల్ని పాత విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పడానికి వేల కృతజ్ఞతలు ఆయన తెలియజేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నా ఉపన్యాసం కాదు, ఇది వందన సమర్పణ. నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ శృతిమించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటిపాలెంకి చెందిన కేథరిన్ కాకినాడలోని స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో సెకండ్ ఇయర్ చదువుతోంది. గడిచిన ఆదివారం నాడు 20 మంది సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు రాసిన మార్పు చూసిన కళ్ళు పుస్తకావిష్కరణ సభ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో తమిళనాడు గవర్నర్ రోషయ్య చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. పుస్తకంలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని శ్రీనివాస్ను రోషయ్య అభినందించారు. రోషయ్య చేతుల మీదుగా పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉందన్న బండారు శ్రీనివాస్ తాను కమ్యూనిస్టుగా కాకుండా ఓ సామాన్యుడిలా పుస్తకం రాశానని తెలిపారు. సీనియర్ జర్నలిస్టులు తమ అనుభవాలను పుస్తకంలో రాసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ పాత్రికేయులు మహాన్యూస్ ఎడిటర్ ఐ వెంకట్రావు అన్నారు. పుస్తకం రాసినందుకు ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి శ్రీ కె శర్మ గారు, మిత్రులు ఐ వెంకట్రావు గారు, ఎస్ నగేష్ కుమార్ గారు, అమర గారు, వెంకటరామయ్య గారు, ఇంకా చాలా మంది వెనక నుంచి వస్తూ ఉంటే నాకేదో టైము 5:30కి రండి అని చెప్పారు. కానీ మీరందరూ ఉన్నారంటే 5 గంటలకే వచ్చి మీతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నామండి. అలాంటి స్నేహితులందరి మధ్య ఈనాడు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మొదటిగా ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒకటి రోషయ్య గారిని పేపర్లో టీవీలో చూడటం తప్ప స్వయంగా చూసి చాలా కాలం అయింది. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చే నాటికి నాకు తెలిసిన ఏకైక పొలిటీషియన్ రోషయ్య గారు. సో రోషయ్య గారు ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన మహాయోధుడు, ఎందుకంటే మంచి మిత్రుడు జర్నలిస్టులందరికీ. కాబట్టి ఆయన రావడం అనేది చాలా శోభస్కరంగా ఉంది. నాకు వయోధిక పాత్రిక సంఘంలో లక్ష్మణరావు గారు మొట్టమొదటి కార్యం తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ముసలాం అయిపోతున్నాం అనే ఫీలింగ్ వచ్చేసింది. మరి నన్ను కూడా మెమరీ చేసుకునే వాళ్ళు తెలియదు. నా నైబర్ లక్ష్మణరావు గారు జర్నలిస్ట్ కాలనీలో. ఇటు వయోధిక పాత్రికేయ అనేది జర్నలిస్టులకు రిటైర్మెంట్ లేదు, చివరిదాకా ఏదో ఒకటి చేస్తూనే ప్రాణం విడవాలనే కోరిక ఉన్న వాళ్ళల్లో నేను ఒకటి. ఇది ఎక్కాల పుస్తకం సైజులో ఉంది, చాలా చిన్న పుస్తకం.
రోసయ్య గారిని పిలవటం అంత పెద్ద మనిషిని సబబా కాదా అని 100 సార్లు ఆలోచించాం. కానీ ఆయన వచ్చి అంత పెద్ద మనసుతో అంత పెద్ద మనిషి వచ్చి చక్కగా ఈ కార్యక్రమానికి రావటం కాకుండా మమ్మల్ని పాత విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పడానికి వేల కృతజ్ఞతలు ఆయనకి తెలియజేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నా ఉపన్యాసం కాదు, ఇది వందన సమర్పణ అనుకోండి.